ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఆశు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో రియాలిటీ షోలు బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆశు రెడ్డి ఇప్పుడు మరోసారి వార్తలు నిలిచారు. ఈసారి ఆమెపై హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో భారీ ఆర్థిక మోసం కేసు నమోదైంది. ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించి సుమారు 9,35,00,000 రూపాయల మేర ఆస్తులు నగదు కాజేసినట్లు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. లండన్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైవి ధర్మేంద్రకు 2018లో ఆశు రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తాను సినిమాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్నానని చెప్పి అతనికి దగ్గరైనట్టు తెలుస్తోంది. కొద్ది రోజులకే వీరి పరిచయం ప్రేమగా మారడం, సో పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో బాధితుడు వైవి ధర్మేంద్ర ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు పంపినట్లు తెలిపాడు. 2018 నుంచి 2025 వరకు ఆశు రెడ్డి వివిధ రూపాల్లో దాదాపుగా 9 కోట్ల పై మాట తీసుకున్నట్టుగా ఆ బాధితులు చెప్తున్నారు. అలాగే 5 కిలోల బంగారంతో పాటుగా ధర్మేంద్ర పంపిన డబ్బుతో కారు, ఫ్లాటు కొనుగోలు చేసి తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందట ఆశు రెడ్డి. అలా అన్నీ కలిపి దాదాపుగా 9,35,00,000 మేర ఉంటాయని ఫిర్యాదులో ఆ యొక్క బాధితులు చెప్తున్నారు. అదనంగా ఆమె సోదరి ఆడబిడ్డ కట్నం కింద 50 లక్షలు తీసుకున్నారట పెళ్లి అవ్వకుండానే. బాధిత కుటుంబం పెళ్లి గురించి ఒత్తిడి చేయగా ఆశు నిరాకరించడంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి ఆశు రెడ్డి బ్యాంక్ ఖాతాలు, గత 7 ఏళ్ల కాలంలో ఆమె కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఆరా తీస్తున్నారు. సో ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత ఆమెను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే డ్రగ్స్ కేసు నిందితుడు కేపీ చౌదరి కాల్ లిస్ట్ వ్యవహారంలో ఆశు రెడ్డి పేరు వినపడగా ఆ తర్వాత ఆమె తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తాజాగా ఈ లవ్ అండ్ మనీ స్కామ్ ఆమె కెరీర్ను ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే ఆశు ఈ తాజా కేసుపై ఎలా స్పందిస్తారనుకుంటే ఆవిడ మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, సో ఈ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పి చాలా గట్టిగా ఆవిడ పోస్ట్ పెట్టడం జరిగింది. ఒకవేళ నా మీద ఏదైనా నా వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగించేలాగా మీరు ఎవరన్నా పోస్టులు వీడియోలు చేసినట్లయితే నేను మిమ్మల్ని చట్టబద్ధంగా కూడా ఎదుర్కొంటానంటూ ఆవిడ ఒక పోస్ట్ చేసింది. కానీ దీంట్లో ఈ కేసులో ఈ లవ్ అండ్ స్కామ్ కేసులో కీలక విషయాలు వీళ్ళకి వస్తున్నాయి. 2018 నుంచి వీళ్ళిద్దరూ అయితే వైవి ధర్మేంద్ర అండ్ ఆశు రెడ్డి సో లండన్లో పరిచయం. దాని తర్వాత కొన్ని ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేకపోవడంతో ఆశు రెడ్డి ఇండియా రావడానికి చూసింది. ఆ టైంలో వైవి ధర్మేంద్ర పరిచయం అయ్యాడు. సో ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. దాని తర్వాత సో చట్టాపట్టాలు వేసుకొని బయట తిరిగారు, అంతా జరిగింది. సో అందరూ ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకున్నారు. సో అలాంటి సమయంలో నేను నా ఉన్నత చదువులు మానేస్తా, నా ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుందంటే నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది, సో సినిమాల్లో ప్రవేశిస్తా అని చెప్పి ఆవిడ చెప్పడంతో ధర్మేంద్ర కూడా ఓకే చెప్పాడు. దాని తర్వాత ఇండియా రావడం, ఆవిడ ప్రూవ్ చేసుకోవడం, కొన్ని షోస్ చేయడం కావచ్చు, అండ్ తర్వాత బిగ్ బాస్ కావచ్చు, సో కొన్ని మూవీస్ కావచ్చు, ఆర్జీవితో కలిసి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడకి వచ్చిన ఫేమ్ కావచ్చు, సో కొన్ని సినిమాల్లో ఆవిడని ఒక హీరోయిన్గా చాలామంది చిత్రీకరించారు. అప్పుడు ఆవిడే చెప్పింది ఒక 2 సభలో, ఆర్జీవి ముందే చెప్పారు ఆవిడ ఒక సభలో, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఐ థింక్, నన్ను హీరోయిన్ అని చెప్తే నాకు చాలా అసలు నమ్మలేకపోయాను నేనే, నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఆర్జీవికి చాలా థ్యాంక్స్ అంటూ ఆవిడ చెప్పారు. ఒక డ్రగ్ పెడ్లో దొరికితే కేపీ చౌదరి అని చెప్పి ఆ కేసులో ఆవిడ ఆ కాల్ లిస్ట్లో ఆవిడ నెంబర్ రావడం కూడా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో ఎప్పుడైతే ఆర్జీవితో ఇంటర్వ్యూ, సో తన అందాలు తన పరువాలు కనిపించేలాగా తను చేసిన స్కిన్ షో ఇంట్లో చివాట్లు పెట్టాయని ఆశు రెడ్డి చెప్పింది. రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ కూడా స్టార్ట్ చేసింది. సో ఇలాంటి నేపథ్యంలో తనపై 9,35,00,000 కాజేసినట్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర వాళ్ళ డాడీ సత్యనారాయణ, వైవి సత్యనారాయణ షేక్పేట్లో నివాసం ఉంటున్నారు. సో ఆయన చెప్పేదాని ప్రకారం వాళ్ళ కొడుకుని మోసం చేశారని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ కేసులో కొన్ని విషయాలు మనం చూసుకుంటే ఆశు రెడ్డి వాళ్ళ తండ్రి రెస్పాండ్ అయ్యారు ఈ కేసు గురించి. సో తనపై వాళ్ళ కూతురిపై వస్తున్న ఎలిగేషన్స్ గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో తాను చేసిన తప్పుకు నేను సిద్ధం, ఏ శిక్షకైనా, కానీ ఆ అమ్మాయిని చెడగొట్టింది నేను కాదు,
వాళ్ళ అమ్మ అంటూ బాంబు పేల్చారు ఆశురెడ్డి తండ్రి. తన అంటే వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఆ బాండింగ్ సరిగ్గా లేక మరి ఆశురెడ్డి తండ్రి వాళ్ళ అమ్మ మీద బ్లేమ్ చేశారా? లేదంటే నిజంగానే వాళ్ళ అమ్మ ఆశురెడ్డితో ఇలాంటి పని చేయించిందా? ఎందుకంటే ఏ తల్లి కూడా ఏ కూతురుతో ఇలాంటి పని చేయించదు. సరే అంటిల్ అన్లెస్ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటే ఒకవేళ చేయించిన సందర్భాలు కూడా చరిత్రలో మనం ఒకటో రెండో చూసాం. కొన్ని బ్రేకింగ్స్ కూడా మనం చూస్తుంటాం రొటీన్ లైఫ్‌లో. మరి ఇలాంటి సినారియోలో నిజంగానే ఆవిడ ఆశురుడితో కలిసి ఇలా చేయించిందా అనే దానిపై కూడా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఆశురెడ్డి వాళ్ళ తండ్రి డైరెక్ట్‌గా ఆయన చెప్పడం జరిగింది. సో, వాస్తవమే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం. అండ్ కార్లు కూడా ఆశురెడ్డి పైనే ఉన్నాయి. ఏదైతే బంగారం కూడా ఆశురెడ్డి తీసుకుంది. అయితే ఆశురెడ్డి వాళ్ళ చెల్లి కూడా 50,00,000 వరకు డబ్బులు తీసుకుందంటూ వాళ్ళ తండ్రే ఒప్పుకోవడం ఇప్పుడు ఈ లవ్ అండ్ మ్యారేజ్ స్కామ్‌లో ఒక కీలకమైన ట్విస్ట్‌గా చెప్పుకోవచ్చు. సో, ఫస్టు ఆశురెడ్డితో పెళ్లి సంబంధాన్ని ఖాయం చేస్తున్నామని వాళ్ళ తల్లిదండ్రులు ఈ వైవి ధర్మేంద్ర వాళ్ళ నాన్న సత్యనారాయణతో ముహూర్తం కోసం కూడా పూజారిని పిలిపించి మరీ హడావుడి చేశారట. కానీ వెంటనే ముఖం చాటేసి ఆ తర్వాత పెళ్లికి నిరాకరించారు. సో, గతేడాది వరకు ఈ అమ్మాయి ఆశురెడ్డి వైవి ధర్మేంద్రతో టచ్‌లోనే ఉంది. అప్పటి వరకు 9 కోట్లు అండ్ 5 కిలోల బంగారం అండ్ ఫ్లాటు కొనుగోలు చేసి ఆ అమ్మాయి పేరు మీద రాపించుకుంది. సరే వైవి ధర్మేంద్ర కూడా ఇంట్లో నచ్చచెప్పుకున్నాడు. అంటే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయి మనతోనే ఉంటది. సో, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ప్రేమించాను కదా! ఆల్రెడీ మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా! సో, నేను చూసుకుంటా అని చెప్పింది. సో, తన సోదరి పేరు పెట్టి కూడా 50,00,000 రూపాయలు తీసుకొని కూడా ఇవ్వలేదట. ఆ తర్వాత ఈ పూజారిని పిలిపించి హడావుడి చేయటం, ముహూర్తాలు బాలేవని చెప్పడం, జాతకాలు కలవలేదని చెప్పడం. సో, ఇలాంటివి జరిగిన తర్వాత ఏదైతే వైవి ధర్మేంద్ర ఆశురెడ్డి లవర్ ఉన్నారో అతని వాళ్ళ తండ్రికి కొంచెం డౌట్ వచ్చింది. దాని తర్వాత ఈ యొక్క వ్యవహారం అంతా బయటికి రావడం కాలక్రమేణా జరిగింది. నిజంగా ఇలాంటి పనులు చేస్తారా అనేది కూడా ఇప్పుడు చాలామంది ఆశ్చర్యపోతున్నారు డబ్బుల కోసం. సో, ఆశురెడ్డి తనపై నమోదైన కేసు గురించి ఫస్ట్ రియాక్షన్ ఇచ్చింది సోషల్ మీడియా ద్వారా. తన ప్రమేయం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. సో, ఆమె కొన్ని ఫోటోస్‌ని కూడా షేర్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఆమె కొల్హాపూర్ లక్ష్మీదేవి క్షేత్రం దర్శించుకున్న ఆ పిక్స్‌ని కూడా షేర్ చేసింది. అయితే అందులో అమ్మవారికి సమర్పించేందుకు కొబ్బరికాయ, పూలు, పసుపు, కుంకుమ, మెట్టెలు, తాళి వంటి వస్తువులు కొనడం దాంట్లో విశేషం. మరి సినీ నటి ఆశురెడ్డిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని హైదరాబాద్ షేక్‌పేట్‌కు చెందిన వైవి ధర్మేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన నుంచి 9 కోట్ల రూపాయలు కాజేసినట్లు దానికి సంబంధించిన పీడిఎఫ్స్‌ని ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా! ఆ ట్రాన్సాక్షన్స్‌ని కూడా తను పెట్టిన కేసులో పొందుపరిచాడు ధర్మేంద్ర. 2018లో ఇండియాకి వచ్చిన సమయంలో అయితే లండన్ నుంచి ఇండియాకి వచ్చిన సమయంలో ఆశురెడ్డి తనకు పరిచయం అయిందని కూడా చెప్పాడు. సో, ఇలాంటి నేపథ్యంలో అంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఒక ఫేమ్ వస్తే ఎవరితోనైనా మాట్లాడొచ్చు, ఎవరినైనా సరే కన్విన్స్ చేయొచ్చు అనే ఒక ఇది నిజంగా చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కావచ్చు, సో కాల్డ్ యాక్టర్స్ కావచ్చు, అప్‌కమింగ్ హీరోయిన్స్ కావచ్చు, ఎవరైనా సరే సమాజం మీద వాళ్ళకి కాస్తో కూస్తో గౌరవం ఉంటేనే వాళ్ళకు గౌరవప్రదమైన జీవితంలో బతకడానికి ఆస్కారం ఉంటది. మనం చూసుకోవచ్చు చాలామంది అప్పట్లో మహానటి నుంచి మొన్నటి సౌందర్య వరకు చాలామంది హీరోయిన్‌లు ఇటు టాలీవుడ్‌లో పర్టిక్యులర్‌గా టాలీవుడ్‌లో. సో, వాళ్ళెంత ఉన్నత స్థాయికి వెళ్ళినా వాళ్ళ విలువల్ని మర్చిపోలేదు. వాళ్ళ యొక్క హుందాతనాన్ని మర్చిపోలేదు. వాళ్ళ యొక్క క్యారెక్టర్‌ని మర్చిపోలేదు. సో, వాళ్ళు ఉండే విధానంలో వాళ్ళున్నారు కాబట్టే వాళ్ళకి అంత పేరుంది. సో, ఇవాళ యాక్టర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు తమ పరువాలని, తమ అందాలని ఎరగావేసి చేసినంత మాత్రాన వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉండగలుగుతున్నారా? నిజంగా ఒక్క సినిమా చేసి లైఫ్ సెట్ అయిపోయే రోజులవి. కానీ ఇప్పుడు వాళ్ళ అందాలని వాళ్ళు ఎక్స్‌పోజింగ్ చేసినా సరే సినిమా ఛాన్స్‌లు అందనటువంటి పరిస్థితి. ఎంతవరకు వాళ్ళని ఒక యూజ్ అండ్ త్రో ఓటీపీ లాగా యూజ్ చేసుకొని వదిలేస్తున్నారు తప్ప, పలానా వాళ్ళు, పలానా హీరోయిను, పలానా సినిమాలు చేసి ఇంత స్థాయికి వెళ్ళింది అని ఒక హీరోయిన్ చూయించండి.
అయితే అటు లేకపోతే ఇటు. సో అంటే కన్సిస్టెన్సీ వీళ్ళలో లేదు అండ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల్లో కొంతమందిలో లేదు. ఎంతవరకు వీళ్ళని వాడుకోవాలనే అనుకుంటారు. మళ్ళీ తర్వాత ఎవరో వచ్చి కాస్టింగ్‌కి వచ్చి అంటారు. అప్పుడు ఇలాంటివి మొత్తం బయటపడతా ఉంటాయి. అప్పటిదాకా వీళ్ళేం మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళకి అవకాశాలు కావాలి. వీళ్ళకి స్క్రీన్ మీద కనిపించాలి. జనాల్ని మెస్మరైజ్ చేయాలి. తమ అందాలతో, తమ పరువాలతో నెటిజన్లని ఊపేయాలి. సో ఇదే నడుస్తుంది. ఈ సినారియో నడుస్తుంది. సో మరి నటి ఆశురెడ్డి గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్‌గా కామెంట్ చేయండి. తను మరి ఆ తప్పు చేసిందా లేదా? మస్ట్‌గా కామెంట్ చేసి ప్రయత్నించండి.